అయితే ఫోన్ చేయాలి చేయొచ్చా ఏదైనా ఒకటి చెప్పేది సరే మందు ఏమంటారు రైట్ మలయాళీ పుట్టినప్పటి నుంచే గొల్ల తిన్నాలకి వెళ్తా ఏది తిన్నారు ఏది లేదు ఇదేం చెప్తా అలా భోజనాలు చేస్తాను భోజనాలు దిగా మేము దిగామే భోజనాలు ఓన్లీ ప్రోగ్రామ్ వచ్చిన వాళ్ళని ఉండు ఇంకా కట్టిరు నరకలేని జోగాలు వాడింది ఏడుతుందరమ్మ మాయమ్మ చుట్టు మేలుకమ్మ కుమ్మకము కుడిగన్న కోలి వెంకరాములు అమ్మకము కుడిగన్న ఆదిశక్తి రావమ్మ జగదేవి మా పాది తోడుండగలమ్మ అలవాడు విండేటి పాలు ఒక బిందెల మోత ఏ సైడ్ చల్ల కర్లాన మోత
ఎవరైనా నగరాలు వాలేరని కానీ మరి ఎట్ల వల్లదో ఇక్కడికి దగ్గర పల్లి వేయలేదు మరి ఎట్లా ఉన్నది ఆర్థిక పడ ఉన్నది కంచి వేరుపట్నం కంచి వేరుపట్నం ఏలవడం కంచి వరదరాజురా వరదరాజు భార్య భార్య అమ్మవారు గోపాల చిత్తమ్మో గోపాల చిత్తమ్మ ఆడదేమని సంతానం అంటే కలవకలేకపాయే బంగారం బంగాళ పంట ఉన్నది బాగంటే అమ్మ కొడుకు పనం లేదు అమ్మవారు నీరు తీసినాడే భగవంతుడు వచ్చింది 7 కొడుకులు ఓడి కట్టిండు 7 కొడుకులతో ఒక విద్య ఓడి కట్టిండు అమ్మవారు చిన్నమాట తిండికి లేకపోయే తాగుదమంట కందికి లేకపోయే సంగమయ్య వచ్చింది ఏనాడు చూసినవా ఆ యొక్క అమ్మవారికైనా చూసినవా అవ యాపకాయ అంత లింగాలు ఏనాడు కట్టిండో సంగమయ్య ఆలోకం వెళ్ళిపోయింది ఈ లోపల చూసినవా అమ్మవారు గొప్పల సిద్ధమ్మ అవ ఏనాడు చూసినవా అవ యాపకాయ అంత లింగాలు కట్టి మడమెత్తి లింగాలు కట్టుకున్నారు అప్పుడు బర్రెకు లింగం అవుతున్నది బర్రెం కట్టేది ఏనాడు చూసిన తణుకు లింగమే అవుతున్నది గూటానికి లింగమే అవుతున్నది ఎండికి ఎచ్చవుతున్నారు కాదు పంచిపోతున్నారు మడమెత్తి లింగాలుగా తెచ్చి మరి ఆమె ఎట్ట పద్ధతిలో చూసేస్తానన్నాను ఆ యొక్క మరి ఏం చేస్తున్నాడాట హరి తమ్ములారా బ్రహ్మమూర్తి ఓరి బండమూర్తి బ్రహ్మమూర్తి అన్న కంకర ఏమైంది కంకర అంటే సాగుడుకుని రావుతాయి ఎందుకే కంకర అంటే ఏమన్నట్రా నీ పేరు కంకరే కదా హరి కుక్కమూర్తి కృష్ణమూర్తి ఏకటమా కృష్ణమూర్తి తమ్ములారా గోకుల సిద్ధమ్మకైనా కానీ వినోదం అంటే తిండికి లేకపోతే తాగడం అంటే కంచికి లేకపోతే అమ్మకాయ అంత లింగాలు కట్టొచ్చిన అది ఎట్లా బతికిదో నేను చూసి అత్త మీట మీరు ఉండరు అవు అన్నాడు దేవాసంగం అయితే రుట మాడుతున్నాడు రుద్రదేవుడు అయితే ఉన్నాడు అది ఎట్లా పోతున్నాడు గంటాలు జంగమయ్య దేవ జంగమయ్య ఈ గంటల్లో కట్టినాడు జంగమయ్య దేవ జంగమయ్య అయ్యో గంటాలు జంగమయ్య దేవ జంగమయ్య ఈ గంటల్లో కట్టినాడు జంగమయ్య దేవ జంగమయ్య అదే సుమంత జంగమయ్య దేవ జంగమయ్య జంగమయ్య దేవ జంగమయ్య
మంది పడితే పాలు వేసుకో మందిగాలయ్యా పని అంటున్నా పని పడ్డది నాతో ఏం పని మీటది ఏం పని ఏం పని చేస్తా ఒట్టేయాలంటవా నువ్వు ఎత్తున ఫోటో మరి చెప్తున్న మాట నువ్వు చెవును అందుబెట్టు నువ్వు మరి నన్నైనా కానీ రానున్న కాలం లోపల మరి ఎవరన్నా కొట్టేది ఉన్నది ఎవరు తిట్టేది ఉన్నది తెలియదు మరి నన్ను ఎవరన్నా ఒక్కటికో దెబ్బ కొడితే మరి ఒక్క పొట్టు రక్తం కింద పడితే మరి 1000 పొట్టు రాక్షసులై పుట్టాలి ఒక్క రక్త పొట్టు కింద పడ్డ కానీ 1000 పొట్టు రాక్షసులై పుట్టాలని దీవనార్థి పెట్టవయ్యా ఒక్క రక్తం పట్టు లేదు కొట్టు రక్తాలు ఉంటారు నీ చేయలేదు తప్పు నీకు మాట వేసిన నీకు మాట చెంది నీ మాట తప్పిస్తుంటది కదాస్తు బిడ్డ మీరు ఎవరైనా కొట్టాడు గుట్టలు లేకుంటే దక్షిణ లేదు బిడ్డ బిడ్డ నీకు ఎవడన్నా ఒక దెబ్బ కొట్టినట్టుంటే నీ ఒక రక్త పొట్టుకి ఇట్లా కింద పడ్డట్టు ఉంటే అవి 1000 కోట్ల రాక్షసులు పుడతాయి అది కాకుండా ఇంకో కనిపిస్తున్న పట్టు నువ్వు గిట్ట నీ చేతి తీసుకుపోయి ఎవరు నెత్తి అని పెట్టివా అది ఆడికి మట్టి ఉంటుంది కాదా మరి అది అదే అది ఎంత పెద్దది చేస్తా పెద్దది కాదా నీకు నడమిస్తున్నా సరే సరేనా నువ్వు ఇక్కడ ఉండి నాకు పని పడ్డది ఇలా పోయేస్తా సరే పోయిరా మరి అగో అన్నాడు సంగమా ఇక్కడికి దగ్గర చూసినావా ఏడబోతా ఉండదు కంచి వేరిపట్నం ఏంటి కంచి వేరిపట్నం పోయే వరకు మరి ఎట్లా కలిగి ఉన్నదేమి కంచి వేరిపట్నం లోపల ఆ యొక్క 7 పల్లెవందురా యాపకాయ లింగాలు కట్టేస్తే మణిమెత్తు లింగాలు కట్టుకున్నారు వాళ్ళు అయిపోయి బంగారానికి పంచి పేరు సకల సంబరంగా బతుకుతూ ఉన్నారు వాళ్ళు ఎక్కడ బతుకుతుండగా దేవా జంగమయ్య కళ్ళ వాళ్ళు చూసిన కళ్ళ వాళ్ళు చూసిన జంగమయ్య వెనకకు మారుతున్నాడు నేను చూస్తానన్నదే అయ్యో నువ్వే మళ్ళీ వచ్చినావు అయ్యో నేనే అమ్మ నేనే అయ్యా నువ్వు నాకు వరం ఇచ్చినావు నిజమేనా నువ్వు ఇచ్చిన వరం నిజమా కాదు నేను చూస్తా నువ్వు ఇచ్చిన వరం నిజమా కాదు చూస్తా నీ చేతి నేను ఎప్పుడు నేను చేస్తా నీ వరం సత్యం నేను చూస్తా అయ్యో నా బీజీకి రాకు పెళ్లికి పెళ్లికి రాకు అంటున్నా అద్దమ్మా అద్దు నువ్వు ఇచ్చిన వరం నిజమా కాదు దూరం ఉండమ్మా దూరం ఉండు ఆ యొక్క దేవ గంగమయ్యరా అగో దద్ద అంటూ ఏనాడు దగ్గర దేవ గంగమయ్యరా కంచది రాత్రి నాణ్యత మీద ప్రార్థన ఏనాడు చూసి చేతి పెడతా అనుకున్న దేవ గంగమయ్య 3 కొమ్మల సూరం ఏనాడు తీసిండు
ఏనాడు జరుగుతున్నాడు ఒక్క రక్తం పోటు కింద పడతా ఉంటే 1000 కోట్ల రక్తం అయిపోతా ఉన్నాయి గుర్తుకున్నట్టుగా ఏనాడు చూస్తున్న పోట్లు కలవట్టట్టుగా అంతమంది కొడుతూ ఉన్నారు ఒక్క రక్తం పొట్టు కింద పడితే 1000 కోట్ల రాష్ట్రాలు కొడుతూ ఉన్నాయి అయ్యో పతి పతి దేవుడు అందుకొట్ట రాష్ట్రాలు కొట్టి కొట్టి దేవజంగమయ్యకైనా ఉన్నాడు ఆ యొక్క అక్కడ ఉన్న జన బాలకుండా కొడుతూ ఉంటే ఆ యొక్క జన బాలకుండా ఏనాడు కొడుతూ ఉన్నదో ఆ యొక్క జన బాలకుండా చూసిన పరపరపలని ఏనాడు వలుగుతూ ఉన్నది లోపల కొడుతున్నాడు ఆ దేవుడు వీరభద్రుడు భగవంతుడు మల్లికార్జున స్వామి భగవంతుడు మల్లయ్య పుట్టింది వీరయ్య పుట్టింది ఎల్లమ్మ పుట్టింది కాశమ్మ పుట్టింది పోషమ్మ పుట్ట ఉన్నది అందరికన్నా చిన్నది ఏనాడు మైసమ్మ పుట్ట ఉన్నది రాక్షసులు వదం వేయలేక ఎందుకు మరి ఉరుకుతూ ఉన్నాడు ఎందుకు మరి ఉరుకుతుంటే ఏనాడు భగవంతుడు మల్లయ్య కండవాడు చూస్తూ ఉన్నాడే ఆ యొక్క జన్మయ్య కండవాడు మల్లికార్జున స్వామి ముచ్చితో చంపుతున్నాడు ఎక్కడ దగ్గరలేవు ఇతను ఉన్న మంచిగా ఉన్న చెట్టు అంతా కొడుకు నేను నీకేం బాగా ఉన్నావు అరే ఉన్నా చూడ నేనే ఉంటే ఎదురుస్తున్నావు బాబు అరే కొడుతూ సంపాదన వస్తున్నారా భయపడి రాజ్యాన్ని ఎందుకు పట్టది ఎందుకు పట్టదా దానికో వరం ఇచ్చినా ఏం వరం ఇచ్చినావు దానికా దాన్ని కొడితే ఒక్క రక్త పోటు కింద పడితే 1000 కోట్ల రాక్షసులు కావాలని దీవనార్థ పెట్టిన నీ మబ్బు కాదా నీకు కవరం కాదండి ఎందుకో ఈయన మబ్బు కాదా రాక్షసు కూడా నాకు తెలిసి రాక్షసు ఇక్కడ రాక్షసు అయితే మంచిది రాక్షసు అయితే అది వచ్చి నిన్నే చెప్తాను అంటే అనుకోలేదు అది నువ్వు బాధపడకున్నాడు నువ్వు పుల్పడకున్నాడు అసలే నేనున్నా నా తమ్ముడు వీరడు ఎల్లమున్నది కషం ఉన్నది పోషం ఉన్నది అలనాడు దినమని భగవంతుడు పుట్టినప్పుడు మరి ఏమి కలిగి ఉన్నదేమి ఇరుగుమాట చెప్తే ఇరుగుతున్నాయి కోలు మాట గుట్టలు కొడుతున్నాయా భగవంతుడు చూసిన మరి ఏమి చేస్తా ఉన్నాడాట
మన చెల్లెలా పైన చొక్కిన ఆకాశం ముంట ఒక పెరుగు పెట్టాలి ఒక పెరుగు ఆకాశానికి ఆపాలి వీరయ్యా వీరయ్యని రాష్ట్రం మీ దగ్గర ఒక్క రక్త పొట్టు కింద పడకుండా రాగానే పెట్టదు మరి నాకు ఎట్లా దుబ్బతాపం ఎట్లా కట్టు కట్టమంటున్నావు అయ్యో తెల్లమైతే కూడా చెప్తున్నావు మాట శివనంద పెట్టగలగానే కొల్లపూరి తెల్ల తోడు చెల్లెల ఇక్కడ ఈ దగ్గర చూసావా ఏ యొక్క గ్రామానికైనా కానీ ఒక చెరువు అని ఉంటుంది చెల్లెల ఆ యొక్క చెరువు కట్టకైనా కానీ ఏనాడు కట్ట మైసమ్మ వెలువాల చెల్లెల ఆ యొక్క కట్ట మీదకి వెళ్ళి పచ్చి ఏనాడు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు పోతే ఏనాడు ఆ యొక్క నీ దగ్గరికి వచ్చి భయపడ్డ వాళ్ళ వాళ్ళు కడుపులు ఉన్న భిన్నాన్ని మింగాలి అవ నీకని ప్రతి ఏడే 6 నెలలకు పోతారు 7 నెలలకు పోతారు ఇక ఒక కట్ట మేసమ్మంట చేస్తారు ఏనాడు చూసినా దీనికి జనార్థి పెట్టిన ఒక మైసమ్మ అక్కడ ఏనాడు ఉన్నదో you